లైఫ్ మనకి చాలా చాలా డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని ఎదురయ్యేలా చేస్తుంది ప్రతిరోజు. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో అల్లు అర్జున్ గారి ఫాదర్ ప్రకాష్ రాజ్ గారు మరణించిన తర్వాత హీరో లగ్జరియస్‌గా ఏదైతే పొజిషన్‌లో ఉంటారో, ఆ పొజిషన్ నుంచి సరాసరి తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్‌లో తీసుకొచ్చి పడేస్తుంది ఆ లైఫ్, ఆ ఉన్న సిట్యుయేషన్. అలాంటి సిట్యుయేషన్స్‌లో హీరోకి ఒక రకమైన మోటివేషన్ ఇస్తూ, అతన్ని మళ్ళీ ముందుకు పుష్ చేసే విధంగా అక్కడ ఓ సాంగ్ వస్తుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ సాంగ్ 'చల్ చలో చలో' అనే సాంగ్. నిజంగా ఈ సాంగ్‌లో ఉన్న పదాలు ఎలాంటివంటే, రియల్ లైఫ్‌లో ఎవరైనా మనం మోటివేషన్ తగ్గిపోయి, లైఫ్‌లో ఎలా ముందుకెళ్ళాలనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ పాట వింటే గనక మనకు ఖచ్చితంగా మోటివేషన్ వస్తుంది. అలాంటి ఈ సాంగ్‌ని కొంచెం లోతుగా వెళ్ళి డైసెక్ట్ చేసి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. మనకి చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఒక 2000, 3000 రూపీస్ పెట్టి చాలా బాగా షాపింగ్ చేసి ఒక మంచి షర్ట్ కొనుక్కుంటాం. ఆ షర్ట్ ఒకసారి ఏసిన తర్వాత మంచిగా ఇస్త్రీ చేసి, మంచిగా మడత పెట్టేసి లోపల అల్మారాలో పెట్టేసిన తర్వాత ఒక 2, 3 ఏళ్ళు పోయిన తర్వాత ఆ షర్ట్ తీస్తే ఎలా అయిపోతుంది దాని పరిస్థితి? చీకిపోయి చినిగిపోతుంది కదా! సో, అల్మారాలో ఉత్తగా పడిపోయి దాని లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. అలాగే చాలా వైట్‌గా ఉంది పేపర్, దీన్ని చాలా నీట్‌గా ఉంచుకుందాం అని చెప్పేసి ఒక్క పెన్ను గీత కూడా పడకుండా దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నా సరే, కొన్నేళ్ల తర్వాత అది చెదలు పట్టి ఖరాబ్ అయిపోతుంది ఆ పేపర్. మరి దానివల్ల ఫలితం ఏముంది? వృధా అయిపోయినట్టే కదా అది కూడా. అలాగే మనం ఒక్కోసారి పతంగ్ ఎగరడానికి ఎక్కుతా ఉంటాం. మనం చాలా సార్లు పతంగ్ ఎగేసాం. ఇప్పటికి కూడా ఎగేస్తా ఉంటాం పతంగ్. అలా పతంగ్ ఇలా ఇలా ఎగేయగానే ఎక్కదు కదా గాల్లోకి ఎగిరిపోదు కదా! కింద పడిపోతుంది. మళ్ళా పైకి లేపుతాం. మళ్ళా కింద పడుతుంది. మళ్ళీ పైకి లేపుతాం. ఎన్ని సార్లు పడినా సరే దాన్ని ప్రత్యేకించి మళ్ళీ పైకి లేపి, పైకి గాల్లో ఎగిరేసేంత వరకు దాన్ని లేపుతూనే ఉంటాం. అంత ఓపిక మనలో ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ అంత పైకి ఎగిరిన తర్వాత ఆ పతంగి ఒక్కసారి కిందికి పడిపోతే, దాన్ని చెట్టు కొమ్మల్లోనో, వైర్లలోనో ఇరుక్కుపోతే, మెల్లిగా వెళ్ళి ఆ చిక్కుముల్ని విప్పుకొని, ఆ పతంగిని జాగ్రత్తగా తీసుకొని గాల్లోకి మళ్ళీ ఎగిరేసే ప్రయత్నం చేస్తాం. సో, రామజోగయ్య శాస్త్రి గారు, ఈ పాటకి లిరిసిస్ట్ అయిన రామజోగయ్య శాస్త్రి గారు ఏమంటారంటే, లైఫ్ కూడా అలాంటిదే గదా! ఎన్ని సార్లు పడినా సరే పైకి ఎగిరేసే అంత ఓపిక నీలో ఉంటే పైకి లేపు. నీకు ఆ పతంగి ఎగిరేసినప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, అదే ఇంట్రెస్ట్ లైఫ్‌లో కూడా పెడుతూ ఉంటావు కదా! అప్పుడు కూడా లైఫ్‌ని అలాగే నెమ్మదిగా లేపు. పడిపోయినా సరే మళ్ళీ లేపు అని చెప్పేసి చాలా బాగా వర్ణిస్తారు ఫస్ట్ చరణంలో రామజోగయ్య శాస్త్రి గారు. ఎలా అంటే, మడతే పడని షర్టులాగా అల్మరాలో పడి ఉంటే అర్థం లేదు, గీతే తగలని కాగితంలా పుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు, పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమంద మాటేమీ కొత్తేం కాదు, కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగురలేదు, ప్లస్ కాదు మైనస్ కాదు, అనుభవాలే ఏవైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన అంటారు రామజోగయ్య శాస్త్రి గారు. ఇదే విధంగా సెకండ్ చరణంలోకి వస్తే అతను ఒక మాట అంటారు, అసలు ఛాలెంజెస్ ఎప్పుడు నాకే వచ్చాయి అంటావేంటి, ఎదురు అనేదే లేని నీకు తప్ప ఛాలెంజెస్ ఇంకెవరికొస్తాయి, ఇప్పటివరకు సాల్వ్ చేయలేదా ప్రాబ్లమ్స్, ఇలాగే సాల్వ్ చేయని చెప్పేసి ఆ ఛాలెంజ్ని ఇంటి గడప తొక్కిందంట. ఎదుర్కో, ఫేస్ చేయమంటారు ఆయన. అసలు ఇంకో విషయం చెప్పరా, ఇప్పటి వరకు లైఫ్లో ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే సక్సెస్ఫుల్గా ఎదిగిన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే కింద పడకుండా పైకి లేచారంటావా? ఖచ్చితంగా పడి లేచి పడుతూనే ఉన్నారు ఇంకా. ఆ సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారంటే అన్నిసార్లు పడేస్తుంది, అన్నిసార్లు లేపుతుంది. ఆ ఎక్స్పీరియన్స్‌తో ముందడుగేస్తూ ముందుకెళ్ళిపోవాలని అంటారాయన. ఎలా అంటే, ఎదురే లేని నీకుగాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక, చూద్దామంటూ నీ తడాక వచ్చిందే ఇబ్బందే నువ్వున్న ఇంటి గడప దాకా, పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు, ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు, చల్ చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో, చల్ చలో చలో చలించు దారిలో ఇదో కొత్త ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో. ఈ సాంగ్ మీ అందరికీ ఒక రకమైన గొప్ప మోటివేషన్ ఇచ్చిందని ఫీల్ అవుతున్నాను. ఒకసారి మీరు కూడా ఈ సాంగ్ వినండి. లైఫ్‌ని ఎదురయ్యే ప్రతి ఒక్క ఛాలెంజ్‌ని మీరు ఎలా ఫేస్ చేశారో మీ జీవితంలో అనేది ఒకసారి మాకు కూడా తెలియజేయండి. We all learn together. Thank you so much for watching this video.